హాయ్ గుడ్ ఈవినింగ్. సో మనం ఇప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ స్పెషల్ ఆన్ మండే రోజు ఉంది. సో దాని అనాలిసిస్ చేసుకున్నాము. సో లాస్ట్ వీక్ ఏమైంది మార్కెట్ అంటే, సో నేను కొంచెం టైం పెంచుకుంటాను. సో ఇక్కడ మార్కెట్ చాలా హైలోకి వెళ్ళిపోయింది, చాలా బుల్లిష్గా వెళ్ళిపోయి మార్కెట్ అనేది ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయారు. సో టోటల్గా ఈ గ్యాప్ అనేది ఫిల్ చేశారు లాస్ట్ 3 days. సో కమింగ్ మండే మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది చూద్దాం. సో నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. సో ఇక్కడ మార్కెట్ ఈరోజు లాస్ట్ వీక్ అంటే సెకండ్ రోజు ఏదైతే బాగా మార్కెట్ పడిందో అక్కడి నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ తీసేసుకొని నిన్న క్లోజింగ్ దగ్గర అంటే నిన్న మ్యాక్సిమం హై చేసిన దగ్గర సపోర్ట్ తీసుకొని హోల్డ్ ఆగిపోయాయి మార్కెట్. సో ఇప్పుడు కమింగ్ మండే రోజు మార్కెట్ అనేది మనకి గ్యాప్ అప్ అంటే 12,650 ఎబోవ్ కానీ ఓపెన్ అయింది అని అంటే 12,650 నుంచి సో ఒక 60 పాయింట్స్ ఆల్మోస్ట్ 720 వరకు మనము మార్కెట్ అనేది అప్ వెళ్ళినా కానీ స్లోగా వెళ్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ అక్కడ సెల్లర్స్ అనేది బాగా యాక్టివేట్ అయ్యి ఉన్నారు ప్రీవియస్లో. సో స్లైట్గా ఓపెన్ అయినా లేదు అనంటే హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 720 అనేది మనకు బాగా రెసిస్టెన్స్ ఉన్నది. సో మనకు కన్ఫామ్గా సీసీఐ తీసుకోవాలి అని అంటే 760 అబోవ్ మార్కెట్ వెళ్ళింది అని అంటే 870 అండ్ దాని అబోవ్ వరకు వెళ్ళొచ్చు. బట్ 870 ఇస్ ద ఫస్ట్ టార్గెట్. అదే మార్కెట్ ఇప్పుడు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయాయి అనుకోండి, మనకి ఇక్కడ ఇది 577 అంటే ఈరోజు తీసుకున్న లో సపోర్ట్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీని కింద మార్కెట్ ఓపెన్ అయింది అంటే మార్కెట్ అనేది మళ్ళీ ఒక 100 to 140 పాయింట్స్ కిందికి వస్తుంది. బట్ డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ ఆ రోజు ఎలా ఉందో దాన్ని బట్టి, ఈరోజు ఏమైనా న్యూస్ ఉందా దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలి ఇంకా. సో యాజ్ ఆఫ్ నో ఇవి అయితే లెవెల్స్. థ్యాంక్ యూ.